ఫ్రెండ్స్ తెలుసు కదా, నేను మీ ఇప్పుడే వీరభద్రుడు మూవీ చూడడం జరిగిందంటే థియేటర్లో చాలా 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 బాగుంది. అని అంతేకాకుండా ఇది ఒక మంచి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక మంచి కోర్టు డ్రామాలో జరిగే ఒక మూవీ అని చెప్పొచ్చు అనమాట. మూవీ అయితే మనకు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది అండ్ ఏడా బోర్ కొట్టదు. అండ్ అంతేకాకుండా కమింగ్ టు ద పాయింట్ మన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సూర్య అనమాట, సూర్య వీరభద్రుడు క్యారెక్టర్లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. క్లైమాక్స్ ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంటుందన్నమాట. వీరభద్రుడు అతనైతే పర్ఫార్మెన్స్ గట్టిగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా తను వీరభద్రుడి గెటప్లో చాలా 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 నిజంగా దేవుడే వచ్చినట్టు అంటుందన్నమాట. అట్లా భయం వేసింది అనమాట. సీన్ లాస్ట్ క్లైమాక్స్లో చూసినప్పుడు నిజంగా వీరభద్రుడు లెక్క సూట్ అయ్యాడనమాట. అంతేకాకుండా మూవీ మనకి ఎక్కడ బోర్ కొట్టదు, చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. త్రిష గారు, యోగి బాబు గారు, నట్టి సుబ్రహ్మణ్యం గారు అంటూ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఇందిరాణి అండ్ అంతేకాకుండా చాలామంది యాక్టర్స్తో పాటు కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా కమింగ్ టు ద పాయింట్ మన డైరెక్టర్, మన హీరో ఈ మూవీ తనే నిర్మించిన ఆర్జే బాలాజీ గారు. ఈయన మూవీలో యాక్ట్ చేయడం జరిగింది, తనే డైరెక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఎవరు ప్రీవియస్ మూవీ తన అమ్మూరు అనే మూవీ తీశారనమాట. తను ఈ మూవీ దృష్టిలో పెట్టుకుని అయితే మూవీ అయితే తను డైరెక్ట్ చేయడం జరిగిందన్నమాట. సేమ్ అలానే ఇంచుమించు అలానే ఉంటుంది. ఇలా సూర్య గారు ఉండడం వల్ల నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఆ మూవీ చాలా బాగుంటుంది. అంతేకాని ఈ మూవీ కూడా చాలా బాగానే ఉంది అండ్ బోర్ కొట్టదు. అంతేకాకుండా మూవీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. బాగుంటుంది అండ్ మంచి ఎమోషన్ ఉంటుంది అండ్ కోర్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఒక దేవుడికి ఒక పవర్ పోతూ ఒక పర్సన్కి జరిగే స్టోరీ అనమాట. స్టోరీ వచ్చేసరికి నార్మల్గా మనం చూసినంతవరకు అయితే మూవీ మనకి ఏడా బోర్ కొట్టదు. ఒక దేవుడికి ఒక కామన్ మ్యాన్కి జరిగే ఒక చిన్నపాటి గొడవ అని చెప్పొచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి వాళ్ళిద్దరి మీద జరిగే ఒక మంచి చుట్టూ ఎమోషన్తో కూడుకున్న ఒక హల్లిన మంచి స్టోరీ అని చెప్పొచ్చు. మన స్క్రీన్ ప్లే వైజ్ కూడా బాగానే ఉంటుంది, మనకు బోర్ కొట్టదు. కోర్టు డ్రామాలు బాగా ఇష్టపడే మూవీ చాలా బాగా ఇష్టపడుతుందని చెప్పొచ్చు అనమాట. కమింగ్ టు ద పాయింట్ సూర్య గారి పర్ఫార్మెన్స్ లెక్కలు అని చెప్పొచ్చు అనమాట. త్రిష గారు ఉన్నంతలో తన పర్ఫార్మెన్స్ ఓకే, ఉన్నంతలో తనైతే బాగానే చేసింది. మెయిన్ హైలైట్ అయితే ఆర్జే బాలాజీ గారి మధ్య సూర్య సార్ మధ్య సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. కోర్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీస్ అదే మధ్య సీన్స్ అయితే పర్లేదు, మూవీ అయితే బాగానే చూడొచ్చు. ఒక మంచి దేవుడు బేస్ దాని మీద స్టోరీ తీసుకోవడం జరిగింది అనమాట. వీరభద్రుడు అనే స్టోరీ కాన్సెప్ట్ మీద మూవీ అయితే బాగానే తీయడం జరిగింది అనమాట. బాగానే ఉంటుంది మూవీ, బోర్ కొట్టదు, చూడండి.